హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మనం పాలకూరతో మంచి రెసిపీ అయితే చేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది రెసిపీ అయితే. పాలకూర అయితే శుభ్రంగా ఒలిచి కడిగి కట్ చేసుకోండి. కడిగిన తర్వాత అప్పుడు కట్ చేయండి. ఇట్లా బౌల్లో అయితే వేసుకున్నాను. వేసిన తర్వాత ఒక 2 టమాటాలు అయితే వేసుకుందాము. 2 టమాటాలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే ఒక 4-5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందామండి. 4-5 పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఆనియన్స్ అయితే సగం ఆనియన్స్ అయితే వేసుకుందాము. పెద్ద ముక్కలుగా కట్ చేసి సగం ఆనియన్స్ అయితే వేసుకున్నాను నేను. ఆనియన్స్ వేసిన తర్వాత కారం అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా అంతేనండి, సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి. పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకొని చింతపండు అయితే వేసుకుందాం. జస్ట్ కొంచెమే పట్టిద్ది మనకు చింతపండు అనేది. కొంచెం చింతపండు వేసిన తర్వాత వెల్లుల్లి అయితే దంచి ఒక 4-5 రబ్బలు వెల్లుల్లి కూడా దంచి వేసుకున్న తర్వాత టీ తాగే గ్లాస్ నిండా వాటర్ అయితే వేసుకుందాము. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. ఇట్లా 5-6 నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఒకసారి. ఇట్లా మూత తీసి చూసి వాటర్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకాసేపు అయితే కుక్ చేసుకుందాము. చూసారు కదా, వాటర్ అన్ని ఇట్లా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ వేసేసి మెత్తగా మెదిపేసుకోవాలి. మనం టమాటాలు అనేది మెత్తగా మెదిపేసుకోండి. టమాటాలు పచ్చిమిరపకాయలు ఇట్లా మెత్తగా మెదిపేసిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. కారం కూడా చెక్ చేసుకోండి. చూసి అయితే కారం ఉప్పు అనేది వేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఉప్పు మిరపకాయలు అయితే ఒక 5-6 ఉప్పు మిరపకాయలు అట్లా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే ఫ్రై చేసుకోండి. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆకుకూర అయితే వేసుకుందాము. ఆకుకూర ఇందాక మీద పక్కన పెట్టుకున్నాం కదా, ఆకుకూర వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఒక 2-3 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి స్టవ్ మీద ఉంచేయండి. మనకి కొంచెం ఆకుకూర అనేది తాలింపు వేసిన తర్వాత ఉడికితే ఆ బాండీలో టేస్ట్ అనేది చాలా బాగుండేది. చూసారు కదా, ఇంకొంచెం ఉడకనిద్దాము. ఒక 2-3 నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత మనకి ఆకుకూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పాలకూరతోటి ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. మనకి ఉప్పు మిరపకాయలు అనేవి కాదు, వడియాలు కానీ అప్పడాలు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఆకుకూరలోకి. ఈ పాలకూర కూడా హెల్త్కి మనకు చాలా అంటే చాలా మంచిది. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.